దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, పాన్ ఇండియాలో అన్ని లాంగ్వేజ్లో ఉన్న వీడియో సాంగ్స్ కావచ్చు, కామెడీ వీడియోస్ కావచ్చు, లేకపోతే ఏ కంటెంట్ వీడియోకైనా రివ్యూ అయితే 100% మనం ఇస్తామన్నట్టు విత్ తెలంగాణ గరం గరం మసాలాతో ఇద్దాము. సో మీరు కూడా సజెస్ట్ చేయండి. అలాగే చిన్న రిక్వెస్ట్, సో మీరు కూడా నాతో కొలబ్ అయ్యి మీరు కూడా రివ్యూ ఇవ్వచ్చు వీడియో కాల్తో. సో లేదంటే దగ్గరలో ఎవరైనా ఉంటే వచ్చి నాతో కూడా వీడియోలో రివ్యూ ఇవ్వచ్చు. సో ఈరోజు వచ్చేసి దేకో దేకో డీజే సాంగ్, ఫుల్ సాంగ్ అన్నట్టు తెలంగాణ అత్తాకోడల సాంగ్. మన చూడండి, తెలుగు రాష్ట్రాల్లో అత్తాకోడల సాంగ్ అంటే ఫుల్ గరం మసాలాతోని మస్తు ట్రెండ్ అయింది. సో ఆ వీడియో చూద్దాము ఎలా ఉంటుందో. సో లెట్స్ గో టు వీడియో. బ్లాక్ శారీతో అత్త వస్తుంది, రోకలు తీసుకొని పాన్ మసాలా తింటుంది. ఎంట్రీ అదిరిపోయింది ముగ్గురిది. మన తెలంగాణలో చుట్టలు తాగుతారు కదా, మనోడు అదే చేస్తుంటారు. జై అరే ఎక్సలెంట్. సో విషయానికి వచ్చేస్తే చాలా అంటే స్టార్టింగ్ నుంచే చూసేస్తే ఎండ్ వరకు నేను ఫుల్ వీడియో అయితే చూశాను. మీకోసమని చిన్న క్లిప్ పెట్టాను అన్నట్టు. సో ఫుల్ వీడియో మీరు ఒకసారి చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. వీడియో ఎంట్రన్స్ కాడ నుంచి ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు ఎక్కడ కూడా ఒక 5 సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వలే. కొరియోగ్రాఫర్ ఎవరో కానీ అబ్బా అన్న నీకు హ్యాండ్స్ అప్ అన్న, ఎందుకంటే ఎక్కడ కూడా వాళ్ళని ప్రశాంతంగా గ్యాప్ ఇవ్వకుండా పర్ఫార్మెన్స్ అదరగొట్టారు. లిరిక్స్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఏదైతే ఫోక్ సాంగ్ ఉందో, సో దాని తగ్గట్టుగా మన తెలంగాణలో జరిగేటటువంటి అత్తాకోడల సంభాషణే ఆ లిరిక్స్లో పెట్టారన్నట్టు. అండ్ మ్యూజిక్ కూడా దాని తగ్గట్టుగానే ఉంది. ఇదంతా ఒక వంతు అయితే ఆ డిజే మిక్స్ ఉంది కదా, సో అదైతే అబ్బా ఊర మాస్ అని చెప్పచ్చు. ఊర మాస్ అంటే ఊర మాస్ 10 సార్లు విన్నా కానీ పర్లేదు, చెవుల్లో హెడ్సెట్ పెట్టుకొని వింటే ధూమ్ధామ్లో డీజేలో మారుమవుతుంది అని చెప్పచ్చు. కాకపోతే కొన్ని సాంగ్స్ ఎలా ఉంటుందంటే డబల్ మీనింగ్తో ఉంటాయి. అలాంటి సాంగ్స్ అంటే కొన్ని ఉన్నాయి, మన తెలుగులోనే కొన్ని ఉన్నాయి. సో వాటి కొంటే పోలిస్తే ఫోక్ సాంగ్లో ఇది చాలా బెటర్ అని చెప్పచ్చు. చాలా లైక్స్ కూడా వచ్చాయి, కామెంట్లు కూడా ఎలా వస్తాయో చూద్దాము. సో మ్యూజిక్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే వీడియోగ్రాఫర్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, హోల్ టీమ్ చాలా హార్డ్ వర్క్ చేశారు, మంచి అవుట్పుట్ ఇచ్చారు. నియర్లీ ఒక 2-3 డేస్లో 1 మిలియన్ కూడా రీచ్ అవుతుంది. సో హోల్ టీమ్ ఆల్ ద బెస్ట్. మంచి ఇంకా బిగ్ స్క్రీన్ మీద రావాలని అనుకుంటున్నాను, మంచి కంటెంట్ తోటి, ఇంకా మంచి వీడియో తోటి. వెయిట్ చేద్దాం, మళ్ళీ ఒకసారి డీజేతోనే అత్తకోడలు వస్తుందో. నెక్స్ట్ పార్ట్ 2 తీసినా ఏం పర్లేదు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాదు, సో ఈ సాంగ్ అయితే ఒక తెలంగాణ మసాలా లాగా ఉంటే, ఇంకా దమ్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ మసాలా లాగా ఏమో మన కామెంట్లు ఉంటాయి. ఒక్కొక్కరు కామెంట్లు పెడితే చచ్చిపోతాం అబ్బా. కామెంట్లు చూద్దాం పదండి. కోడల కంటే అత్తనే హుషారుగా ఉన్నదని చెప్పేసి ఒక భయ్య కామెంట్ చేసింది అన్నట్టు. సో బ్లాక్ శారీ అమ్మాయి ఒక లైక్ అంట. బ్లాక్ శారీ అంటే అత్త అన్నట్టు. అత్త ఆన్ ఫైర్ ఎక్స్ప్రెషన్, అలాగే కిల్లింగ్ వేరే లెవెల్. అండ్ సాంగ్ కూడా చాలామంది దేనికి అడిక్ట్ అవుతున్నారంటే సాంగ్, డ్యాన్స్ పర్ఫార్మెన్స్. ఏదైతే మ్యూజిక్ డిపార్ట్మెంటు, డీజే మిక్సర్ కావచ్చు, లేకపోతే ఎవరైతే థీమ్స్ ఫైనలైజేషన్ చేసిన వారు కావచ్చు, లేదంటే డ్యాన్స్ కొరియోగ్రాఫర్, వీళ్ళు ఇద్దరు చేయబట్టి ఈ సాంగ్ను హైలైట్ చేస్తున్నారని చెప్పొచ్చు. చాలా మంచి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారని చెప్పేసి. సో శ్రీనివాస్ యాదవ్ అన్న గారి ఛానల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇదే బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి ఒక అన్న కూడా కామెంట్ పెట్టిండు. కాకపోతే కామెంట్లు తక్కువ వస్తున్నాయి, లైక్లు అయితే చాలా వచ్చినాయండి. సో ఇది రీసెంట్లీగానే మళ్ళీ 1 మిలియన్ కూడా అయిపోతుంది. అత్త కోడలు పాట పోటీ పెడితే డ్యాన్స్ సూపర్, ఇద్దరు చంపేశారంట. అన్ని విభాగాల్లో 100% న్యాయం చేసుకున్నాయి. ఏంది భయ్యా, ఏం న్యాయాలు, ఏంది ఇది హైకోర్టు అయింది. సో బ్లాక్ శారీ అమ్మాయి బ్రో, నువ్వు చెప్పే బ్లాక్ శారీ అత్త బ్రో, అత్త పొజిషన్లో చూడు బ్రో.
ఇది డ్యాన్స్ మాత్రం దుమ్ము లేపేశారు, అది తెలిసిన విషయమే. సో ఊరా మాస్ సాంగ్ డ్యాన్స్ మాత్రం ఓకే. ఇద్దరు పోటీగా డ్యాన్స్ చేశారంట. సో 1.23లో అది క్యాప్చర్ బాగున్నదని చెప్పిండు. డ్యాన్స్ సూపర్, కొరియోగ్రఫీ ఓకే. అందరం కొరియోగ్రఫీనే పొగుడుతున్నారు. సో ఊరా మాస్ డ్యాన్స్ అంట. డ్యాన్స్ను తగ్గట్టే డీజే మిక్సింగ్ కూడా ఉన్నదని చెప్పొచ్చు.